మంచిది కాదా? మనం వైట్ రైస్ మానేయాలా? అసలు వైట్ రైస్ తో ప్రాబ్లం ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఒకసారి వెళ్ళి అడగండి, వాళ్ళు చిన్నప్పుడు వైట్ రైస్ ఉండేదా లేదా అని. వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? మేము దంపుడు బియ్యం తినేవాళ్ళం అని. దంపుడు బియ్యం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మనం స్టైల్ గా అంటున్నామే బ్రౌన్ రైస్. అసలు ఈ బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి తేడా ఏంటి? దీనివల్ల మన హెల్త్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? సీడ్ స్ట్రక్చర్. ఇది ధాన్యం తొలక సీడ్ స్ట్రక్చర్. బయట ఉండేది హస్క్ అంటే ధాన్యం పొట్టు. సో లోపల ఉండే సెకండ్ లేయర్ బ్రౌన్ అంటే తౌడు. సో లోపల ఉండేది యాక్చువల్ వైట్ రైస్. సో బ్రౌన్ తో ఉంటే బ్రౌన్ రైస్, బ్రౌన్ తీసేసి పాలిష్ చేస్తే వైట్ రైస్. సో ఈ బ్రౌన్ ఏదైతే ఉందో అది ఫైబర్, బ్లడ్ లో గ్లూకోజ్ ని స్లోగా రిలీజ్ చేస్తుంది. అందుకే బ్రౌన్ రైస్ తలక గ్లైసెమిక్ ఇండెక్స్ 50-55 ఉంటుంది. అదే అది తీసేసాం అనుకోండి, బ్లడ్ లో ఫాస్ట్ గా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. అందుకే గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ వైట్ రైస్ 70-75 అబౌవ్ ఉంటుంది. నీకు ఇంకో విషయం చెప్పనా? బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి క్యాలరీస్ సేమ్, కానీ బ్లడ్ లో గ్లూకోజ్ రిలీజ్ అయ్యే రేట్ మాత్రం డిఫరెంట్. అందుకే మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది క్యాలరీస్ మాత్రమే ప్రయారిటైజ్ చేస్తున్నారు. ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉంది, ఓవరాల్ డే లో ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలని క్యాలరీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దట్స్ గుడ్, బట్ క్యాలరీస్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్. మనం ఇంకో విషయాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి, అదే గ్లైసెమిక్ ఇండెక్స్. ఇది ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసి అప్లై చేస్తారో యూ కెన్ ఈజీలీ కంట్రోల్ యువర్ బాడీ ఫ్యాట్. క్యాలరీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ విత్ ఇన్ క్యాలరీస్ లో వైట్ రైస్, పూరి, పరోటా ఎవరైతే తింటున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి.